ఇటు తూర్పుగోదావరి జిల్లా వెళ్దాం. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా తూర్పుగోదావరిలో రాజమండ్రిలో ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. దానాపేట మున్సిపల్ హై స్కూల్లో సరిగ్గా 5:30 గంటలకే మాక్ పోల్ ప్రారంభమైంది. అయితే ఆదిలోనే అంశపడినట్లుగా ఇక్కడ ఈవీఎం మరోవైపు వీవీప్యాట్స్ మొరాయించడంతో ఏజెంట్లు మరోవైపు పీఓలు ఏపీఓలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు 169 పోలింగ్ కేంద్రంలోన రాజమహేంద్రవరం ఉంది. దాదాపు 1445 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. మనం ఒక్కసారి లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి మనం చూస్తున్నాం, ఒకవైపు వీవీప్యాడ్ డిస్ప్లేస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం వీవీప్యాడ్స్ కనిపిస్తున్నాయి, మరోవైపు ఈవీఎంలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇవి ఉదయం 5:30 గంటలకే మనకి మాక్ పోలింగ్ అనేది ఇక్కడ ప్రారంభించారు. వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్ల సమక్షంలో పీఓ మరోవైపు ఏపీఓ ఇలా అందరూ కూడా ఈ మాక్ పోలింగ్ ప్రారంభించారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఒక డిస్ప్లేకి బోర్డు కనిపిస్తుంది, ఇక్కడేమో ఈవీఎం కనిపిస్తుంది, ఇక్కడ వీవీప్యాట్ అనేది మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి చూస్తున్నాం, దీంట్లో ఏమొచ్చిందని ప్రాబ్లం ఏంటి, ఏమనిపిస్తుంది? వీవీప్యాట్ రీప్లేస్ అని వస్తుందండి. 26 ఓటింగ్ ఇచ్చిన తర్వాత 27వ ఓటుకి వీవీప్యాట్ రీప్లేస్ అని వస్తుందండి. ఎర్రర్ దాంట్లోనేమో ఏమొచ్చింది, ఎలా ఒకసారి చూపించండి. ఇది చూడండి, రీప్లేస్ చేయమని వస్తుందండి. వీవీప్యాట్ రీప్లేస్ మనం చూస్తున్నాం. బ్యాలెట్కి సంబంధించిన ఈ టోటల్ దాంట్లోన ఇప్పటి వరకు 26 ఓటింగ్ని మొత్తం వేసారు. ఇందులోన వివిధ పార్టీకి సంబంధించింది. అంటే ఇక్కడ వీవీప్యాట్లో ఇక్కడ మనం చూస్తున్నాం, ఏదైతే ఒక మాక్ పోలింగ్లోన టోటల్గా ఇక్కడ వేసిన తర్వాత మనం ఓటు అనేది ఇక్కడ వీవీప్యాట్లో డిస్ప్లే అవుతుంది. దీన్ని ఇక్కడ మనకి ఎంతో కంట్రోల్ యూనిట్లోన ఇది మనకి ఎర్రని చూపిస్తుంది. ఒకసారి చూపించాను, మనం చూడొచ్చు. ఇందులోన స్లిప్ రాదనేది ఒక స్పష్టత చూపిస్తుంది. కొద్ది అంటే 26 ఓట్ల వరకు బాగానే వచ్చింది, కానీ తర్వాత వీవీప్యాట్లో ఉన్న ప్రాబ్లం అనేది మనకు డిస్ప్లేలో ఒకసారి మనం చూస్తే రీప్లేస్ వీవీప్యాట్ అనేది మనకి ఈ కంట్రోల్ యూనిట్లో మనకి చూపిస్తుంది. కంట్రోల్ యూనిట్లోన సార్ అది కొంతవరకు బాగానే వచ్చేసింది. ఆ తర్వాత వీవీప్యాట్ రీప్లేస్ అని చూపిస్తుందండి. ఇది మాత్రం బాగానే పనిచేస్తుంది సార్. 2 యూనిట్స్ ఎలా మరి ఇప్పుడు దీన్ని ఎవరికైనా మీరు కంప్లైంట్ ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తాం సార్. ఇది సెక్టరల్ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏజెంట్లు ఉన్నారు. మీరు ముందు కొన్ని వరకు పోలింగ్ అని చెప్తున్నారు, మీరు వేసినప్పుడు ఎలా వచ్చింది మీకు? 26 వరకు కంటిన్యూ బాగానే వచ్చింది సార్. 27వ ఓటు లిక్ చేసినప్పుడు డోనాట్ కౌంటర్ స్లిప్ అని వచ్చిందండి వీవీప్యాట్లో. అక్కడ నుంచి రీప్లేస్ అవ్వట్లేదు, వీవీప్యాట్ రీప్లేస్ చేయమని వస్తుంది. అంటే ఈవీఎంలో ముందు బాగానే ఉంది, బాగానే ఉందండి. 26 ఓట్ల తర్వాత ప్రాబ్లం వచ్చింది. 27వ ఓటు పర్లేదండి. 27వ ఓటు స్క్రీన్ రీప్లేస్మెంట్ వస్తుంది కదా, స్క్రీన్ మీద బొమ్మ రావాలా. ఇలా మిగతా చోట్ల కూడా ఎలా ఉంది, మీకు ఏమనిపిస్తుంది అండి ఈ ప్రాబ్లమ్ని? అంటే ఇలా వస్తే ఏమైనా అనుమానాలు ఉంటాయి? తప్పకుండానండి. ఎలాంటి వస్తుంటే అది ఏం జరుగుతుందో ఏటన్నది అనుమానం ఖచ్చితంగా ఉంటుందండి. అది అంటే ఇలాంటి అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసమే దాదాపు ముందుగా ఒక 50 ఓట్లని వేయాల్సి ఉంది. అంటే ఎక్కడైతే మనకు కనిపిస్తుంది వీవీప్యాట్ ఒక ఈవీఎంలో మనం ఒక గుర్తుకి ఓటు వేసిన తర్వాత అది డిస్ప్లేలో ఇక్కడ కనిపించాలి. కనిపించిన తర్వాత కొన్ని సెకండ్లోనే ఇది కిందకి వెళ్ళిపోతుంది. అంటే దేనికైతే ఓటేశారో అది ఇక్కడ కనిపించాల్సిన అవసరం ఉంది. కానీ మనం చూస్తున్నాం, ఒక్కసారి మనం జూమ్ చేస్తే ఇక్కడ వీవీప్యాట్లో ఉన్నదాన్ని జూమ్ చేస్తే ఇక్కడ మీకు కౌంటర్ది లేదు అనేది ఒక స్పష్టంగా మనకి లోపల చూపిస్తుంది. మరోవైపు ఇక్కడ కౌంటర్ యూనిట్ ఏదైతే ఉందో కౌంటర్ యూనిట్లో కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్న దాంట్లో వీవీప్యాట్ అనేది ఖచ్చితంగా మార్చుకోమని రీప్లేస్ చేయమనేది సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం చూస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని వీవీప్యాట్ని చూసుకోవడానికి అధికారులందరూ వచ్చారు. దీన్ని మార్చుకోవడానికి ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ శేషుతో గణేష్, TV9 రాజమండ్రి నుంచి.